గతంలో మాట్లాడుతూ ఆయన ఒంటి నిండా విషం ఉంది, విషం పెట్టి పెంచినారు నన్ను. తర్వాత పున్నమి నాగు సినిమాను కూడా తనను ఇన్స్పైర్ అయ్యే తీసినారు ఆ సినిమా అని చెప్పి మాట్లాడినారు. నిజమేనా? అది పెద్ద బిస్కెట్ అంటారా? అంటే ఈ విషయము నేను ఎంక్వైరీ చేసినాను. అయితే ఈ 30 సంవత్సరాలు 35 సంవత్సరాల ముందు కూడా ఈ మాట ఆయన చెప్పిండు, ఇప్పుడు చెప్పలేదు. ఆ టైం ఏజ్ ఎంత ఉండొచ్చు అప్పుడు? నాకు తెలిసి ఆయన యంగ్ ఉండొచ్చు, యవన వయసు ఉండొచ్చు, యంగ్ ఏజ్ ఉండి ఉండొచ్చు నాకు తెలిసి. సో అప్పుడులోనే ఈ మాట, ఈ సాక్ష్యం చెప్పుకుంటూ తిరిగిండు ఆయన. ఈయన ఎట్లా గుర్తుపట్టినారా సినిమా డైరెక్టర్ గాని, చిరంజీవి గారు గాని? అది సినిమా తీసిన వాళ్ళని అడగాల మనం, ఎట్లా తెలిసింది ఏందని. ఒకసారి అంటే అది ఎంతవరకు నిజమో తెలియదు. అంటే మొన్న ఇంటర్వ్యూలో కూడా కొంతమంది చెప్తున్నారు, పాము విషయం తీస్తే చచ్చిపోతారు, పాముని తింటే చచ్చిపోతాము, అది ఇది అని చెప్పి చెప్తున్నారు. తర్వాత యేసుక్రీస్తు కనబడి ఆయనలో ఉన్న విషయం తీసేసినారు. అప్పటి వరకు ఆయన గోర్లు తాకినా చచ్చిపోతున్నారు, ఆయన టచ్ చేసిన విషయం తాకుతుంది. తర్వాత యేసుక్రీస్తు పరిచయమై అంటే ప్రత్యక్షమై తీసేసినారు అని చెప్పి. అయితే మీకు ఒక విషయం చెప్తాను, అంటే ఆత్మీయంగా మనం మాట్లాడుకోవాలి. ఒక విషయం ఏంటంటే, ఆయనని ఒక 2 నిమిషాలు ఆయనని మనము ఇది చేసుకుంటే, ఆయన సాక్ష్యం ఇది చేస్తే, మనుష్యుడు ఎప్పుడైతే యేసుక్రీస్తుకి పరిచయం అవుతాడో, మనుష్యుడు ఎప్పుడైతే యేసుక్రీస్తుని విశ్వసిస్తాడో, ఆయన మార్గంలోకి వస్తాడో, తనలో ఉన్న చేదు ఏదైతే ఉందో అది వెళ్ళిపోతుంది అని చెప్పి బైబిల్ చెప్తుంది. మనుష్యుడు చేదుతో నింపబడ్డాడు అంటే పాపము శాపముతో నింపబడ్డవాడు. ఈ పాపము శాపంతో నింపబడ్డవాడు ఎప్పుడైతే యేసుక్రీస్తుకి పరిచయం అవుతాడో దాని నుండి విముక్తి పొందుతాడు. బైబిల్ గ్రంథంలో మారా అని పరిచయం అంటే ఏందన్నా? పరిచయం అంటే ఎన్కౌంటర్, ఎన్కౌంటర్, యేసుని ఎన్కౌంటర్. సో ఇక్కడ మారా అనే ఒక ప్రాంతం ఉంది బైబిల్ గ్రంథంలో మాట్లాడినప్పుడు. ఇజ్రాయెల్ ప్రజలను దేవుడు బయటికి తీసుకొచ్చినప్పుడు, ఐగుప్తును బయటికి తీసుకొచ్చినప్పుడు, ఎర్ర సముద్రము అనే ఒక స్థలములోకి వచ్చినప్పుడు వెనుక ఫెరో సైన్యం ఉంటది, ముంగట ఎర్ర సముద్రం ఉంటది. ఆ ఎర్ర సముద్రమును చీల్చినప్పుడు, దేవుడు ఎర్ర సముద్రం చీల్చినప్పుడు ఆ ఎర్ర సముద్రం నుంచి వాళ్ళు ముందుకు వెళ్ళిపోతారు జనాలంతా. ముందుకెళ్ళిన తర్వాత ఎడారి ప్రాంతం, ఎడారి నుండి వాడు వెళ్తున్నప్పుడు ఒక దగ్గర నీళ్లు కనిపిస్తుంది. ఆ నీళ్లు వీళ్ళకి ఆశ పుట్టించి, అరే త్రాగడానికి నీళ్ళు దొరికింది కదా అని వెళ్తారు. వెళ్ళినప్పుడు ఆ నీళ్లు త్రాగడానికి ఏముండదు, అవకాశం ఉండదు, చేదు ఉంటుంది. ఆ చేదు నీళ్ళని ఏమంటారంటే ఆ స్థలములో మారా అని పిలువబడ్డది. మారా. అయితే దేవుడు ఆయన మోషే ఆయన భక్తునితో అంటాడు, ఏమని తెలుసా, పలానా దగ్గర ఈ యొక్క కర్ర ఉంది, ఆ కర్రను తీసి ఆ నీళ్ళలో వేయి, ఆ నీళ్ళలో వేసినప్పుడు ఆ నీళ్లు తీపిగా అయిపోతుంది, అంటే త్రాగడానికి అనుకూలంగా మారిపోతుంది. ఆ కర్ర ఏదైతే ఉందో ఆ కర్ర దాంట్లో పడగానే ఆ చేదు అద్భుతంగా వెళ్ళిపోయి తీపి అయిపోతుంది. సో ఈ వ్యక్తి జీవితంలో కూడా మేబీ విషముతో ఉండిండొచ్చు, మేబీ ఎలాంటి ఒక ప్రాక్టీస్లో ఉండేనో మనకి తెలియదు. ఈయనలో కూడా భయంకరమైన ఈ లోక సంబంధమైన కార్యములతో పీడింపబడుతున్నాడేమో. ఎప్పుడైతే యేసుక్రీస్తు పరిచయం అయిండో, ఎప్పుడైతే యేసుతో తను నడవడం ప్రారంభించినాడో, తనలో ఉన్న మారా చేదు బయటికి వెళ్ళిపోయిందేమో అని నేను విశ్వసిస్తున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కరి సాక్ష్యం ఏదైతే ఉందో, దేవుడు సర్వశక్తిమంతుడు, సర్వాధికారి. సో ఒక వ్యక్తి జీవితాన్ని మార్చడానికి ఆయన సమర్థుడు అని నేను నమ్ముతున్నా. ఆ నమ్ముతున్నా గనక నేను ఈరోజు ఇక్కడ కూర్చున్నా. ఆయన సమర్థుడు. ఆ రోజు మారాని మధురంగా మార్చిన వాడు. ఇలాంటి పాస్టర్లో ఎవరైతే వ్యక్తి పాస్టర్గా కాకముందు యేసుక్రీస్తు ప్రభుని పరిచయం అయిన తర్వాత నాలో ఉన్న విషయం వెళ్ళిపోయిందంటే డెఫినెట్లీ దేవాది దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. ఇప్పుడు ఏమనుకోద్ది క్వశ్చన్ అడుగుతున్నాను. నార్మల్ గా ఆయన చెప్పినాడు దేవుడు నాకు ప్రత్యక్షమై మొత్తం కూడా రిమూవ్ చేసినాడు అని చెప్పేసి, నిజంగా అంటే దేవుడు అంటే ఒక నమ్మకము. నేను గుడిలోకి పోతాను, నేను హిందువుని, టెంపుల్స్ కి వెళ్తాను, క్రిస్టియన్ ఫ్రెండ్స్ ఉన్నారు, చర్చ్ పోయినా, మసీద్ కూడా పోయినా నా స్కూలింగ్ లో, తర్వాత జైన్ మందిర్ లో కూడా పోయినా, అన్ని మతాలను నన్ను గౌరవిస్తాం. దేవుడు అంటే ఒక నమ్మకం. కానీ నిజంగా దేవుడు కనబడతారా? అదే మీరు క్రిస్టియన్ గా పాస్టర్ గా ఉన్నారు, ఎప్పుడైనా మీరు ప్రత్యక్షంగా కానీ దేవుడు జీసస్ ప్రభు కనబడ్డాడు అని చెప్పి ఎక్కడైనా విన్నారా? అయితే నా నమ్మకం నేను చెప్తున్నాను,
అంటే చాలా మంది మేబీ దేవుడు కనిపిస్తాడు కనిపించడు అని చెప్తుంటారు. సో ఒకటేసారి మళ్ళా కనిపించబోతాడు ఆయన. ఓకే. సో యేసుక్రీస్తు ఒక్క నిమిషం, ఫ్యూచర్ వద్దన్న, ప్రెజెంట్ నేనేమంటున్నా అంటే యేసుక్రీస్తు ప్రభు వచ్చిండు, మరణించిండు, ఆయన వెళ్ళిపోయిండు. అవును, వెళ్ళిపోయిన తర్వాత మళ్ళా ఇంకోసారి రాబోతున్నాడు. ఓకే. ఎప్పుడు కలియుగం ఎండింగ్ లో రాబోతున్నాడు. ఓకే. ఈ మధ్యలో దేవుడు యేసు ప్రభు వచ్చి మనల్ని దర్శించాడు. ఆయనకు సంబంధించిన పరిశుద్ధాత్మ దేవుడు ఏదైతే ఉందో పంపబడ్డాడో, పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివాసం చేస్తుండు, మనని ఆయన నడిపిస్తుంటాడు. సో యేసు క్రీస్తు ప్రభు నన్ను వచ్చి కలిసిండు, నన్ను ముఖాముఖిగా నేను మాట్లాడినా అంటే మేబీ అది నేను ఆ విషయాల్లో కొంచెం నేను సైలెంట్ గా ఉంటా. ఓకే. అంటే నేను ఈ విషయం ఎందుకు అడుగుతున్నా, ఆయన వచ్చినప్పుడు ఇంటరాక్ట్ అయినాడు అని చెప్పి అంటున్నారు. అలాంటప్పుడు ఆయన అప్పటి వరకు కూడా తన జాతి ఆడపడుచుల మీద ఇలాంటి లైంగిక వేధింపులు చంపేస్తున్నారు అనుభవించి అన్నప్పుడు ఆ టైంలో దేవుడు ఎందుకు రాలేదు అని చెప్పేసి నా క్వశ్చన్. యేసుక్రీస్తు ప్రభు ఆయన దర్శనము ద్వారా, ఆత్మ దర్శనం ద్వారా వచ్చిండొచ్చు. అంటే యేసు ఆయన వచ్చిండని నేను చెప్పట్లా. ఓకే. బైబిల్ గ్రంథం ఏమంటుందంటే ఆయన రెండోసారి మళ్ళా వస్తే రెండో యుగాంతం అయిపోయినట్టుగా, ఆయన వస్తే అయిపోయినట్టే. భూమి మీద ఆయనకు వచ్చిందంటే ఈ భూమి ఎండ్ అయిపోయినట్టే. సో దాని అర్థం ఏంటంటే ఆయన రాలే అని. ఓకే. ఇప్పుడు ఇంకో క్వశ్చన్ ఏంటంటే ఆయన ఒక కోయ అంటున్నాడు, మనం మాట్లాడుకున్నట్టు పున్నమి నాగు లేదా విషయం ఉంది అంటున్నాడు. తర్వాత కోయ నేను కోయవాడిని అంటున్నాడు. ఆయన కోయవాడు కాదు, కామాంధుడు అనే వీడియో వైరల్ అవుతుంది. దీనికి ఉదాహరణలు కూడా చెప్పినాడు. మీరేమంటారు? నేను నాకు తెలిసి మనం కళ్ళలా చూడకుండా మనం ఏం మాట్లాడొద్దు. నాకు తెలిసిన సాక్ష్యం ఏదైతే ఉందో ఆయన చాలా మంచోడని నాకు తెలిసిన సాక్ష్యము. ఓకే. మీసాల గుర్రప్ప గుడివాడలో చెత్త ఏరుకుంటుండే 20 years బ్యాక్ అని చెప్పి. 20 years బ్యాక్ మన నాకు తెలిసి 30 సంవత్సరాల ముందు కూడా సువార్త చెప్పిండు. ఓకే. ఇవే సువార్తలు చెప్పనీకి పోయి గెస్ట్ గా పోయి కడప, కర్నూలులో ఒక వ్యక్తి ఇంట్లో ఉండి ఆతిథ్యం ఇవ్వడానికి ఆ వ్యక్తి బయటికి మార్కెట్కి వెళ్ళినప్పుడు తన భార్య టీ పెడుతుంటే కిచెన్ లో వెనక నుంచి వచ్చి పట్టుకున్నాడు, లైంగిక దాడి చేసిండు, ఊరు వాళ్ళందరూ పట్టుకొని చితగొట్టినారు అని చెప్పి ఆ వీడియోలో చెప్తున్నాడు. దీనిపై నేను నాకు తెలియదు కదా, నేను వినలే, ప్లస్ నేను చూడలే. మేబీ ఎవరైతే చెప్పిర్రో వాళ్ళు చూసిరో లేదో తెలియదు. ఎవరో చెప్పింది మనము పట్టుకొని మాట్లాడటము అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఒక వ్యక్తి మీద మనం మాట్లాడుతున్నప్పుడు ఆ వ్యక్తి కోసము తెలిసిందే మాట్లాడాలి, తెలియంది మనం మాట్లాడి దేవుని దృష్టిలో మనము లెక్క అప్పగింపే స్థితిలోకి మనం వెళ్ళొద్దు. ఎందుకంటే బైబిల్ ఏమంటుందంటే ఎవరన్నా తప్పు చేస్తే వాళ్ళని సరిచేయమని చెప్తుంది, ఎవరన్నా తప్పు చేస్తే వాళ్ళ దగ్గర చాలా మంది తప్పు చేస్తున్నట్టుగా అంటే హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.